ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్కు ఎండుమిర్చి పోటెత్తింది. సుమారు 70,000కు పైగా మిర్చి బస్తాలు మార్కెట్కు తీసుకొచ్చారు రైతులు. మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాల నుంచి మిర్చి బస్తాలు వస్తున్నాయి. మార్కెట్లో క్వింటాలు మిర్చి ధర 13,700గా నిర్ణయిస్తే వ్యాపారులు 9,000 నుంచి 10,500 వరకే కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు. జెండాపాట తర్వాత సరుకును చూసి ధర నిర్ణయిస్తున్న వ్యాపారులు కాంటాల సమయంలో కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు. మిర్చిలో క్వాలిటీ లోపం, తేమె శాతం, తాలుకాయలంటూ క్వింటాలకు 300 నుంచి 700 వరకు రేటు తగ్గిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది 9 ఎకరాల తోట వేసామండి. 9 ఎకరాల తోటకి ఎకరానికి 15 క్వింటాలు కూడా దిగుబడి రాలేదు. కానీ ఈసారి మార్కెట్కి తీసుకొస్తే ఫస్ట్ మార్కెట్కి తీసుకొచ్చినప్పుడు 14,000 జెండాపాట పడ్డది. అప్పుడు 13,500, 600 అట్లా పోయింది. ఇప్పుడు 13,700 జెండాపాట పడ్డది. 11,000, 9,000, 10,000 కూడా అడుగుతున్నారు ఒక్కొక్కరు. దారుణంగా ఉంది పరిస్థితి. మిర్చి ఎక్కువ వస్తుంది మార్కెట్కి, రేటు మాత్రం దారుణంగా పడిపోయింది. 9,000, 10,000కు ఏం రేట్ అండి? మాకు ఏం గిట్టుబాటు రావట్లేదు. అసలు 14,000, 15,000 ఉంటేనే గిట్టుబాటు రాదు. ఎకరానికి వచ్చేసి మాకు కింటాకు వచ్చేసి 12,000, 13,000 అవుతుంది ఖర్చు. ఇంకా మా 9,000, 10,000 కొంటే మాకేం వస్తుందండి? మాకు అసలు గిట్టుబాటు లేదు, ఏం లేదు. రైతుల గోస అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. జెండాపాట అయినప్పుడు కూడా ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేరు. రైతులందరూ సినిమా చూసినట్టు చూస్తున్నారు. దళారీ వ్యవసాయం అట్లుంది. ఇక మా రైతుల కోసం ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. 2 ఎకరాలు వేసినా 2 ఎకరాలు వేసినా ఇందులో ఐరన్ లేదని, ఆ తాలు ఉందని మొత్తం దిగజార్చి 8,000 నుంచి మరీ 10,000, 11,000 అని కొంటుండ్రు. ఇక రైతులకు మొత్తం లాస్ అయింది. ఇక పెట్టుబడులు కూడా వెళ్ళేటట్టు లేదు. ఈ అమ్ముకుపోయినటువంటి పైసలు కూడా ఆ కూలీళ్ళకే సరిపోవట్లేదని మాకు చాలా బాధగా అవుతుంది. ఇవాళనైతే 8,000 మరీ దారుణం అన్న. 13,700 ఉంటే 13,700 నుంచి 8,000 నుంచి కొనుగోలు నడుస్తున్నాయి. మరీ మంది దాగి వచ్చే పరిస్థితులు వచ్చినాయి రైతులకు. అంతకంటే ఎక్కువ ఇక చేసేది కూడా ఏం లేదు. రైతులు మొత్తం దళారీ